అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనువు 13వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. అప్పటిదాకా సైలెంట్గా నిలబడి రుద్రాంశ్ మాటలు వింటున్న శాంభవి తను చివరిగా అన్న మాటలు విని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఇంకా శ్యామల గారు బామ్మగారి సంగతి అయితే చెప్పనవసరం లేదు. కరెంట్ షాక్ కొట్టినట్లుగా అలా ఫ్రీజ్ అయిపోయారు. ముందుగా తేరుకున్న బామ్మగారు, రుద్ర ఏమంటున్నావు నువ్వు అని అడుగుతారు. ఒకవేళ తనేమైనా తప్పుగా విన్నారేమో అని అనుమానపడుతూ. ఆవిడ మనసులోని భావం అర్థమైన రుద్రాంశ్, అవును నానమ్మ, నువ్వు విన్నది నిజమే. నేను శాంభవిని చూడకుండానే ఇష్టపడ్డాను. అన్నయ్య వదినలు తన గురించి, తన వ్యక్తిత్వం గురించి, తను పెరిగిన హోమ్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి తను చేసిన కృషి గురించి చెప్తూ ఉంటే ఆ మాటలు వింటూ నన్ను నేనే మర్చిపోయేవాడిని. అలా తన గురించి రోజుకొక విషయం తెలుసుకుంటూ ఆమె ఔన్నత్యానికి వివసుడనైపోయి తనపై కలిగిన ఇష్టాన్ని ప్రేమగా మలుచుకున్నాను. కానీ ఎందుకో తెలియదు, తన మీద ప్రేమ మొదలయ్యాక కూడా ఎప్పుడూ తనని చూడాలని అనిపించలేదు నాకు. అందరూ అంటుంటారు కదా, అందమైన మనసున్న వాళ్ళ రూపం కూడా అందంగానే ఉంటుందని. అందుకే కాబోలు అని చిన్నగా నవ్వి, అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, అంత ఉన్నతమైన మనోభావాలు కలిగిన ఆ అమ్మాయే నాకు భార్యగా రావాలని అని శాంభవి గురించి చెప్తూ పరవశించిపోతున్న రుద్రాంశ్ను చూస్తున్న శ్యామల గారికి, బామ్మగారికి ఒక పక్క ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. ఎందుకంటే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండే రుద్రాంశ్ తన నాన్న అన్నా వదినలు చనిపోయిన తర్వాత బాగా కృంగిపోయాడు. కానీ తనే ఇలా అయిపోతే తన తల్లి ఇంకా నాన్నమ్మలు తట్టుకోలేరని ఆ బాధని మనసులోనే అణచేసుకుంటూ పూర్తిగా గంభీరంగా మారిపోయాడు. అప్పటికే బిజినెస్ వ్యవహారాలు రవీంద్ర గారు తీసుకోవడంతో ఇంటి బాధ్యతలు, తన జాబ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఖాళీ సమయాల్లో చిన్నీతూ గడుపుతూ తనను తాను బిజీ చేసేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు తను ఇంట్లో వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతున్నదే లేదు. అలా ఉన్న తను ఒక మనిషి గురించి ఇంతలా అలా మాట్లాడటం విని ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరికీ ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేశాము, కానీ వీళ్ళ జీవితం ఎలా ఉంటుందో అని రోజు బాధపడుతున్న వాళ్ళిద్దరికీ ఇప్పుడు రుద్రాంశ్ చెప్తున్న మాటలు విని పట్టరాని సంతోషం కలిగింది. తన గురించి రుద్రాంశ్ అంతలా మాట్లాడడం విని తన కళ్ళు ఆగకుండా వర్షిస్తుంటే వాటిని తుడిచే ప్రయత్నం కూడా చేయకుండా అతని వైపే విస్మయంగా చూస్తూ ఉండిపోయింది శాంభవి. అలా హాలిడేస్ వస్తే చాలు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి వెళ్ళిపోయేవాడిని. మిగతా రోజులు పోలీస్ అకాడమీకి వెళ్ళేవాడిని. ఎవరు పక్కన లేకపోయినా అన్నయ్య వదినని ఎంతో కేర్ఫుల్గా చూసుకున్నాను. ఇలా తనకు నెలల నుండి చిన్ని పుట్టింది. పాపకి 3 months వచ్చే వరకు అమ్మ వదినకి హెల్ప్గా ఉంది. తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అమ్మ వెళ్ళిపోయింది. ఇక్కడ అన్నయ్య తను చేస్తున్న జాబ్కి రిజైన్ చేసి ఇంటికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకున్నారు. కానీ నాకు అకాడమీలో టెస్టులు ఉండడంతో నేను వాళ్ళతో వెళ్ళలేకపోయాను. నేను రాలేకపోతున్నానని తెలిసి వాళ్ళని తీసుకువెళ్ళడానికి నాన్నే స్వయంగా డెహ్రాడూన్ వచ్చి వాళ్ళని తీసుకొని ఇంటికి రిటర్న్ అయ్యారు. కొంత దూరం వెళ్ళాక వీళ్ళు వెళ్తున్న కార్కి యాక్సిడెంట్ జరిగింది. ఆ హైవేలో వెళ్తున్న వాళ్ళు యాక్సిడెంట్ అవ్వడం గమనించి అందులోని మనుషుల్ని కాపాడదామని వెళ్ళారు. కానీ అప్పటికే అలర్ట్ అయిన అన్నయ్య తమకు ఏమైనా చిన్నికి మాత్రం ఏం కాకూడదని పాపతో సహా కారు నుంచి బయటకు దూకేశాడట. కానీ అప్పటికే తనకి బాగా దెబ్బలు తగలడంతో అక్కడి వాళ్ళు అన్నయ్యని పాపని హాస్పిటల్లో జాయిన్ చేసి అన్నయ్య ఫోన్లో ఉన్న నా నెంబర్కి కాల్ చేసి వీళ్ళు వస్తున్న కార్కి యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. ఆ వార్త వినగానే నేను స్టన్ అయిపోయాను. వెంటనే పాప గుర్తొచ్చి పాప ఎలా ఉందని అడగడంతో వాళ్ళు అన్నయ్యని పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్పారు. నేను ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి వెళ్ళాను. అప్పటికే అన్నయ్య లాస్ట్ స్టేజ్లో ఉన్నాడని, బ్రతకడం కష్టమని చెప్పడంతో అక్కడ బెడ్పై ఆక్సిజన్ మాస్క్తో ఉన్న అన్నయ్యని చూసి నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నా ఏడుపు విని కళ్ళు తెరిచిన అన్నయ్య చాలా భారంగా మాట్లాడుతూ, ఇది యాక్సిడెంట్ కాదు రుద్ర, ప్రీ ప్లాన్డ్ మర్డర్. అతను తన స్వార్థం కోసం మమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడలేదు. అలాంటి వాడిని అసలు క్షమించకు, తనకి తగిన శిక్ష పడేటట్లు చూడు అంటూ నా చేతుల్లో కన్ను మూశాడంటూ బాధపడతాడు రుద్రాంశ్. అతను ఏడవడం చూసి శ్యామల గారు రుద్ర అంటూ తన దగ్గరికి వెళ్తారు. ఆవిడని చూసి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆవిడ భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని మళ్ళీ చెప్పడం ప్రారంభిస్తాడు. అన్నయ్య చెప్పిన మాటలు విని స్టన్ అయిపోయాను నేను. వీళ్ళని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అనుకుంటూ పక్కనే ఉన్న పాపని చేతిలోకి తీసుకుంటూ నాన్న వదిన లేకపోవడం చూసి వాళ్ళని అడిగాను. కానీ అందులో నాన్న లేరని, వదిన మాత్రం అక్కడే మరణించిందని చెప్పారు. అది విని షాక్ అయ్యి పోలీసుల్ని తీసుకొని వెంటనే యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి వెళ్ళాను. వాళ్ళు చెప్పినట్టు అందులో వదిన బాడీ మాత్రమే ఉంది, నాన్న కనపడలేదు. ఆ యాక్సిడెంట్ అయిన దగ్గర పెద్ద లోయ ఉండడంతో ఆయన అందులో పడే అవకాశం ఉందని పోలీస్ ఫోర్స్ కిందకి వెళ్ళి అక్కడంతా గాలించారు. కానీ ఎక్కడా నాన్న బాడీ మాకు దొరకలేదు. అదంతా చూస్తున్న అక్కడ నివసించే వాళ్ళు కింద క్రూరముగాలు బాడీని తీసుకెళ్లిపోయి ఉంటాయని అన్నారు.
పోలీసులు కూడా అదే వాళ్ళ రికార్డ్స్లో రాసుకొని కేసు క్లోజ్ చేసేశారు. కానీ నాకెందుకో నమ్మశక్యం కాక మళ్ళీ నేను మనుషుల్ని పెట్టి వెతికించాను, కానీ యూజ్ లేకుండా పోయింది అని అంటూ బాధగా నిట్టూర్చి అన్నయ్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని వాళ్ళు సరిగ్గా డీల్ చేయరని తెలిసే నేను ఏసీపీగా ఛార్జ్ తీసుకున్నాక మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. నా వాళ్ళని నాకు దూరం చేసిన వాడిని పట్టుకొని శిక్షించే వరకు ఇంకేం ఆలోచించదలుచుకోలేదు. అందుకే నా ప్రేమ గురించి కూడా వీళ్ళకి చెప్పలేదు, నీ గురించి వెతకలేదు. కానీ నాకు తెలియకుండానే వీళ్ళ బలవంతంతో నిన్నే నా జీవితంలోకి ఆహ్వానించేసి ఆ రోజు నీ మెడలోనే తాళి కడుతూ నీకు దూరమైపోతున్నానని ఎంతో బాధపడ్డాను అంటాడు. ఆ మాట విని బామ్మగారు వీల్ చైర్ని మూవ్ చేస్తూ రుద్రాంశ్ దగ్గరికి వచ్చి అతని చెయ్యి పట్టుకొని చిన్నగా నవ్వుతూ, నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు రుద్ర, అందుకే నీకు తెలియకుండానే ఆ శివయ్య మీ ఇద్దరిని ఒకటి చేసి నీ ప్రేమను నీ దరికి చేర్చాడని అంటారు. ఆవిడ మాటల్ని విని తల తిప్పి శాంభవిని చూస్తూ, కావచ్చు, కానీ నేను ప్రేమించిన శాంభవి నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడి నా వాళ్ళని బాధ పెడుతుందని నేను అస్సలు ఊహించలేదు అంటూ సీరియస్గా చెప్పి అక్కడి నుండి పైకి వెళ్ళిపోతాడు రుద్రాంశ్. అతని మాటలు విని శాంభవిలో దుఃఖం కట్టలు తెంచుకోగా అక్కడే మోకాలపై కూలబడి ఏడుస్తుంటుంది. అది చూసిన శ్యామల గారు శాంభవి దగ్గరికి వెళ్ళి తనని దగ్గరికి తీసుకొని, ఊరుకో శాంభవి, వాడు ఏదో కోపంలో అలా అన్నాడు, నువ్వే విన్నావుగా వాడిని ఎంతలా ప్రేమించాడు, అలాంటిది వాడు నీపై ఎక్కువసేపు కోపంగా ఉండలేడు అంటూ తనని ఓదారుస్తారు. ఆ మాటలకి తలెత్తి ఆవిడని చూస్తూ, ఆయన అన్న మాటల్లో తప్పేముంది అత్తయ్య, నిజంగానే నేను జరిగిందేంటో తెలుసుకోకుండా మిమ్మల్ని నిందించాను, అది నా తప్పే కదా, నన్ను క్షమించండి అత్తయ్య, ఏం జరిగిందో తెలుసుకోకుండా మిమ్మల్ని అనరాని మాటలని మీ మనసుని కష్టపెట్టాను అని అంటూ ఆవిడ్ని చుట్టుకొని మళ్ళీ బావురమంటుంది శాంభవి. అప్పుడే రంగమ్మతో కలిసి లోపలికి వచ్చిన శివాని శాంభవి అలా ఏడుస్తుండడం చూసి అమ్మ అంటూ పరుగున తన దగ్గరికి వెళ్ళి ఆమెను చుట్టేస్తుంది. చిన్ని పట్టుకోగానే శ్యామల గారిని వదిలి శివానిని ఒళ్ళోకి తీసుకొని తేరిపారా చూస్తూ రిషి స్వప్నాలు గుర్తుకురాగా చిన్ని అంటూ తన ఫేస్ అంతా ముద్దులు పెట్టేస్తూ తనని గుండెలకి హత్తుకొని తన భారం తీరేదాకా కన్నీళ్లు కారుస్తూ అలానే ఉండిపోతుంది శాంభవి. కాసేపటికి శ్యామల గారు శాంభవి భుజంపై చెయ్యి వేయడంతో కళ్ళు తుడుచుకొని శివానిని వదిలి ఆవిడ వైపు చూస్తుంది. శ్యామల గారు శాంభవి దగ్గర నుంచి శివానిని తీసుకొని, చిన్ని నువ్వు వెళ్ళి స్నానం చేసిరా తల్లి అని అంటారు. ఆ మాటకి చిన్ని తల తిప్పి ఆవిడ వైపు చూసి మళ్ళీ బిక్కమొహం వేసుకొని శాంభవిని చూస్తూ ఉంటుంది. శివాని ఎందుకలా చేస్తుందో అర్థం చేసుకున్న శ్యామల గారు, అమ్మకి ఒంట్లో బాగాలేదు తల్లి, ఇవాళకి రంగమ్మతో చేయించుకో అని అంటారు లాలనగా. ఆవిడలా ఒంట్లో బాగాలేదనగానే వెంటనే శ్యామల గారిని చూస్తూ, అందుకే అమ్మ ఏడుస్తోందా అని అంటుంది అమాయకంగా. అవును నాన్న, కానీ నేను అమ్మకి మందిచ్చేశానులే, ఇప్పుడు తగ్గిపోతుంది అని అంటారు శాంభవిని చూపిస్తూ. చిన్నీని చూపించి సైగ చేస్తూ ఆ మాటలకి శాంభవి చూసి తను బాధపడుతుంటే చిన్ని కూడా డల్ అయిపోయింది అని గమనించిన శాంభవి కళ్ళు తుడుచుకొని, అవును చిన్ని, ఇప్పుడు నాకు తగ్గిపోయింది, పద నీకు స్నానం చేయిస్తానంటుంది శివానిని ఎత్తుకుంటూ. ఇవాళకి నేను చేయిస్తాను శాంభవమ్మ అని రంగమ్మ అంటుంది. లేదు పెద్దమ్మ, నేను బాగానే ఉన్నాను అని నవ్వి చిట్టిని తీసుకొని వెళ్ళి స్నానం చేయించి డ్రెస్ వేసి తను కూడా ఫేస్ వాష్ చేసుకొని బయటకు వస్తుంది. తను వచ్చేసరికి సోఫాలో డల్గా కూర్చున్న బామ్మగారిని అత్తగారిని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్నిని సోఫాలో కూర్చోపెట్టి, అత్తయ్య డిన్నర్కి ఏం చేయమంటారు చెప్పండి, చకచగా చేసేస్తాను అంటుంది హుషారుగా నవ్వుతూ వాళ్ళని నార్మల్ చేయాలని. ఆ మాటకు ఆవిడ కూడా చిన్నగా నవ్వి, ఎందుకురా అంత బాధపడుతూ కూడా బాగున్నట్టు నటిస్తున్నావు అని అడుగుతారు. లేదత్తయ్య, ఆయన అన్న మాటలకి నేనేమీ బాధపడటం లేదు, నేను తప్పు చేయబట్టే కదా ఆయన కోపడ్డారు, ఇందులో నేను బాధపడటానికి ఏముంది, ఇంకా ఆయన కోపం అంటారా, కోపం తెప్పించింది నేనే కాబట్టి దాన్ని చల్లార్చేది కూడా నేనే అంటూ డల్గా పెట్టుకొని ఆ టైగర్ని శాంతపరచడం కాస్త కష్టమే అనుకోండి, కానీ తట్టుకున్నాక తప్పదుగా మరి అని అంటుంది డ్రామాటిక్గా. ఆ మాటలకి శ్యామల గారు చురుకోపంగా శాంభవి చెవి మెల్లేసి, ఏ అల్లరిపిల్ల, నా కొడుకుని నా ముందే ఎన్ని మాటలు అంటున్నావు, నువ్వేమో వాడిని కోపిష్లా చూస్తున్నావు, కానీ వాడు చూసావా నీపై ప్రేమని ఎంత చక్కగా తెలిపాడో అని అంటారు. ఆవిడలా అనగానే ఇందాక రుద్రాంశ్ తనను చూడకుండానే ప్రేమించానని చెప్పిన మాటలు గుర్తొచ్చి తనకి తెలియకుండానే నవ్వుకుంటూ ఉంటుంది శాంభవి. అది చూసిన బామ్మగారు, ఏంటి మనవరాలా, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు, ఏంటి సంగతి అని అడుగుతారు నవ్వుతూ. ఆ మాటకి తడబడుతూ, ఏం లేదు బామ్మగారు అంటుంది శాంభవి. శ్యామల గారికి తన ప్రవర్తన వింతగా అనిపిస్తుంటే, శాంభవి నీకు ఇప్పటికీ పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతారు. ఆవిడ తనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందామని. ఆవిడ అలా ఎందుకు అడిగారు అర్థం చేసుకున్న శాంభవి, అలా ఏం లేదత్తయ్య, ముందు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా మీ అందరూ అంతగా చెప్తుంటే కాదనలేక ఒప్పుకున్న మాట నిజమే, కానీ ఏ రోజైతే నా మెడలో ఆయన 3 ముళ్ళు వేశారో ఆ రోజే ఆ బంధాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరించాను. తర్వాత ఆ శివయ్య సన్నిధిలో మేమిద్దరం దంపతులుగా కలిసి పూజ చేస్తున్నప్పుడు, ఆయనతో కలిసి ఆచారాలన్నీ పాటించినప్పుడు నాకే తెలియని ఆనందం
పులకింత నాలో కలిగింది. ఆయన నా చెయ్యి పట్టుకొని తన వెంట నన్ను నడిపిస్తూ ఉంటే నేను అనాథని కాదు, నాకంటూ ఒక బంధం, ఒక కుటుంబం ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ముందు ఆయన కోపాన్ని చూసి భయపడిన మాట నిజమే, కానీ ఆ భయంతో ఎప్పుడూ తనకి దూరం అవ్వాలని మాత్రం అనిపించలేదు. నాకు చిన్నప్పటి నుంచి పోలీసులు అంటే చాలా భయం. ఆయన్ని నేను మొదటిసారి యూనిఫామ్లో చూడగానే నాలో కలిగిన భయాన్ని వణుకుని మీకు మాటల్లో చెప్పలేను. అలాంటిది నేను ఆ భయాన్ని వీడి ఇంత త్వరగా తనకి ఎలా దగ్గరయ్యానో కూడా నాకే తెలియదు అంటూ శ్యామల గారిని చూసి, మొదట్లో ఆయన ముందు నిల్చోడానికి కూడా భయపడే నేను ఇవాళ తన ఎదురుగా నిలబడి ఇన్ని మాటలు మాట్లాడానంటే కారణం ఆయన్ని నా హక్కుగా భావించే కదా. ఒక మనిషిపై మనకి హక్కు ఎప్పుడు వస్తుంది? ఆ వ్యక్తిపై మనకి ప్రేమ ఉన్నప్పుడే కదా అని చిన్నగా నవ్వుతూ తల దించుకుంటుంది శాంభవి. తన మాటలన్నీ విన్న ఆవిడ మనసులో సందేహాలన్నీ తొలగిపోగా సంతోషంగా నవ్వుతూ శాంభవి నుదుట ముద్దు పెట్టుకుంటారు శ్యామల గారు. బామ్మగారు కూడా శాంభవిని దగ్గరికి తీసుకొని, పెళ్ళైతే చేశాం కానీ మనసులు ముడిపడకుండా కలవకుండా ఉన్న ఈ బంధం ఏ తీరం చేరుతుందో అని మదనపడుతూ ఉండేవాళ్ళం ప్రతిరోజు. కానీ ఇవాళ మీ ఇద్దరి మనసులోని అభిప్రాయాలు తెలిసిన తర్వాత మనసుకి హాయిగా ఉంది తల్లి అని అంటారు నవ్వుతూ. శాంభవి కూడా నవ్వుతూ శివాని కోసం పక్కకు చూసేసరికి తను అక్కడ ఉండదు. అక్కడే ఉన్న రంగమ్మ అది గమనించి, చిన్ని రుద్రబాబు దగ్గరికి వెళ్ళింది శాంభవమ్మ అని అంటుంది. అవునా అని శ్యామల గారి వైపు తిరిగి, నేను వెళ్ళి చిన్నిని తీసుకొస్తాను అత్తయ్య అంటుంది శాంభవి. నువ్వు వద్దులే శాంభవి, నేను వెళ్తానులే, అసలే వాడు కోపంలో ఉన్నాడు కదా, ఆ కోపంలో నిన్ను మళ్ళీ ఏదైనా అంటే బాధగా ఉంటుందంటారు శ్యామల గారు. ఏం పర్లేదు అత్తయ్య, చెప్పాను కదా తప్పు నా వైపు ఉందని, కాబట్టి ఆయన కోపం తగ్గే వరకు నన్ను ఏమన్నా నేను పట్టించుకోను, మీరేం కంగారు పడకండి అంటూ పైకి వెళ్తుంది శాంభవి. శాంభవికి జరిగిన విషయం అంతా చెప్పి కోపంగా పైకి వచ్చిన రుద్రాంశ్ అసహనంగా బెడ్ మీద కూర్చొని, ఎందుకు శాంభవి ఇలా చేశావు అనుకుంటూ, నీ రూపం చూడకుండా కేవలం నీ స్వచ్ఛమైన మనసును చూసే ఇష్టపడ్డా నేను, అది కేవలం ఇష్టం కాదు ప్రేమ అని తెలుసుకున్న రోజే ఒక నిర్ణయం తీసుకున్నాను. నిన్ను తొలిసారి పెళ్లిపీటల మీద నాకు కాబోయే అర్ధాంగిగానే చూడాలని. నిజంగానే నేను అనుకోకుండా, నాకు తెలియకుండానే నిన్ను మొదటిసారి అలాగే చూశాను. కానీ ఆ రోజు నువ్వే నా ప్రేమని గుర్తించలేక నా మనసులో ఉండిపోయిన నిన్ను దూరం చేసుకుంటున్నానేమోనని బాధపడుతూ అన్యమనస్కంగానే నీ మెడలో మూడుములు వేశాను. అలానే నీతో తొలిసారిగా నేను సాగించే సుదీర్ఘమైన సంభాషణ నా ప్రేమని వ్యక్తపరుస్తూ మన జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలనుకున్నాను. కానీ నీ మాటల ద్వారా నువ్వే నేను ప్రేమించిన శాంభవి అని తెలిసినా నేను ఆనందపడేలోపే అవే మాటలు నాలోని కోపాన్ని నీపై చూపించేలా చేశాయంటూ తనను కొట్టిన విషయం గుర్తుకు రాగానే ఆ చేతివైపు చూసుకుంటూ, ఎందుకు శాంభవి నిన్ను ప్రేమగా లాలించాల్సిన నా చేతుల్ని నిన్ను దండించేలా చేసుకున్నావు అంటూ హెడ్ రెస్ట్పై తలవాల్చి బాధగా కళ్ళు మూసుకొని ఉండిపోతాడు రుద్రాంశ్. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు, కానీ డాడీ డాడీ అన్న పిలుపుకి కళ్ళు తెరిచి తన ఎదురుగా నించున్న చిన్నీని చూసి తన ఆలోచనల్ని పక్కన పెట్టి చిన్నగా నవ్వుతూ తనని ఒళ్ళో కూర్చోపెట్టుకొని, ఏంటి చిన్ని అని అంటాడు. డాడీ మరేమో ఇప్పటిదాకా అమ్మ చాలా క్రై చేసింది, నాను చెప్పింది అమ్మకు అయిందని, అందుకే ఏడుస్తోందని. మరి నాకు అయితే నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేవాడివి కదా, అమ్మని కూడా హాస్పిటల్ తీసుకెళ్దాం పద డాడీ అని అంటుంది శివాని. తన మాటలకి శాంభవి బాధపడుతోందని తెలియకాని మనసంతా చేదు తిన్నట్టుగా అయిపోయింది రుద్రాంశ్కి. మౌనంగా ఉన్న రుద్రాంశ్ చూసి మళ్ళీ డాడీ డాడీ అని కదుపుతుంది శివాని. తన పిలుపుకు తేరుకొని, ఏంట్రా అంటాడు రుద్రాంశ్. అమ్మని హాస్పిటల్ తీసుకొని వెళ్దామంటే ఏం మాట్లాడవేంటి డాడీ అని చిన్ని అంటుండగా అప్పుడే లోపలికి వచ్చిన శాంభవి ఆ మాటలు విని, హాస్పిటల్కి ఏం అవసరం లేదు చిన్ని అంటుంది. ఆ మాటకి ఇద్దరు తల తిప్పి అప్పుడే లోపలికి వస్తున్న శాంభవిని చూస్తారు. తనని చూడగానే అమ్మ అంటూ చిన్ని రుద్రాంశ్ వల్ల నుంచి దిగి తన దగ్గరికి వెళ్ళిపోతే అతను మాత్రం తన పైనుంచి చూపు మరల్చుకొని ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. రుద్రాంశ్ అలా వెళ్ళిపోగానే కాస్త బాధగా అనిపించినా తన మాటలకి అతను ఎంత హట్ అయ్యాడో అర్థమవుతూ ఉంటే తనకి ఎలా అయినా సారీ చెప్పాలని ఫిక్స్ అయ్యి శివానిని చూస్తూ, చిన్ని నాన్నమ్మ నిన్ను రమ్మంటున్నారు వెళ్ళు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని అంటుంది శాంభవి. ఆ మాట విని, సరే అమ్మా కానీ నీకు ఆయి తగ్గిపోయిందా అని అడుగుతుంది శివాని. నాకు తగ్గిపోయిందిరా, నేను బాగున్నాను, చాలా సంతోషంగా కూడా ఉన్నాను అని అంటుంది శాంభవి బాల్కనీలో అటువైపు తిరిగి నుంచిన రుద్రాంశ్ని చూస్తూ. అప్పటిదాకా వాళ్ళ మాటలు వినట్టు ఉండిపోయాడు. కానీ చివరిగా శాంభవి అన్న మాటలకి అప్రయత్నంగానే అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. అవునా, సరే అమ్మా నేను నాన్న దగ్గరికి వెళ్తాను, నువ్వు కూడా తొందరగా రా అని అంటూ కిందకి వెళ్ళిపోతుంది శివాని. శివాని వెళ్ళగానే తల తిప్పి రుద్రాంశ్ని చూస్తూ అతని వైపు అడుగులు వేస్తుంది శాంభవి. శాంభవి పాదాలకి ఉన్న మువ్వల చప్పుడు అంతకంతకు దగ్గరవుతూ ఉంటే బాల్కనీ రైలింగ్ని పట్టుకొని ఉన్న అతని చేతులు మరింత గట్టిగా బిగుసుకున్నాయి. ఏదో మొండి ధైర్యంతో తన దగ్గరికైతే వచ్చింది, కానీ ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమైపోతూ అతనికి ఒక అడుగు దూరంలో నుంచొని టెన్షన్గా చేతులు నలిపేసుకుంటూ కాసేపు మౌనంగా ఉండిపోతుంది. శాంభవి తనకి చెరువులో ఉన్న సంగతి
తెలుస్తూ గుండె చప్పుడు స్పష్టంగా తన చెవులకి చేరుతూ ఉంటే ఆమెను తన బాహుబంధనాలలో బందీని చేయాలనే కోరికను బలవంతంగా అరుచుకుంటూ అలానే నుంచొని కళ్ళని మాత్రమే కదిపి వెనకాల ఉన్న శాంభవి వైపు చూస్తాడు రుద్రాంశ్. అతని కోపానికి చూసి ఇప్పటిదాకా తనకి టైగర్, హిట్లర్, కడ్డూస్ అనే రకరకాల పేర్లు పెట్టుకొని తిట్టుకునేది కానీ ఎప్పుడూ అతన్ని పేరు పెట్టి పిలిచింది లేదు. అందుకే అతన్ని ఎలా పిలవాలో అర్థం కాక కాసేపు తడపడాయించి ఏదైతే అదయిందని ఇప్పుడు రుద్రాంశ్తో మాట్లాడేయాలని గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకొని మీతో మాట్లాడాలి అని అంటుంది నెమ్మదిగా. తనతో మాట్లాడాలని ఇందాకటి నుంచి ఆమె పడుతున్న పాటలని గమనిస్తున్న రుద్రాంశ్ ఆమె పిలుపు విని ఏం మాట్లాడాలి అంటాడు వెనక్కి తిరగకుండానే. కనీసం తన వైపు కూడా చూడకుండా నుంచొని ఉన్న రుద్రాంశ్ని ఒకంత కోపంగా చూస్తూ నా తొందరపడతనంతో కోపం తెప్పించాను కదా పోనీ పాపం అని సారీ చెప్దామని వస్తే ఫోర్స్ కడుతున్నాడు పెద్ద ఫోర్స్ అని గొనుక్కుంటూ ఉంటుంది శాంభవి. ఆమె చిన్నగా అంటున్న అక్కడ నిశ్శబ్దం వల్ల తన నోట్లో అనుకుంటున్న ఆ మాటలు అతని చెవిని చేరడంతో గిరుక్కున వెనక్కి తిరిగి సీరియస్గా శాంభవిని చూస్తాడు రుద్రాంశ్. అతని నుంచి ఈ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని శాంభవి అతను అలా తిరగగానే ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేసి పక్కనున్న పూలకుండిని తట్టుకొని కింద పడబోతూ ఉండగా అది గమనించిన రుద్రాంశ్ చటుక్కున ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. ఆ ఫోర్స్కి రుద్రాంశ్ గుండెల మీద వాలిన శాంభవి భయంతో తన చేతులు అతని గుండెలపై వేసి చెట్ని గట్టిగా పట్టేసుకుని తలెత్తి రుద్రాంశ్ కలలోకి చూస్తూ ఉండిపోతుంది. ఇందాకటి నుంచి తనని ఆర్తిగా హత్తుకోవాలన్న కోరికను బలవంతంగా అంచుకుంటున్న రుద్రాంశ్కి శాంభవి అలా తన గుండెలను తాకగానే సంతోషంగా అనిపించి తన చుట్టూ చేతులు వేసి పట్టుకుంటాడు. అప్పటిదాకా రుద్రాంశ్ తనపై కోపంగా ఉన్నాడనుకున్న శాంభవికి అతని కళ్ళలో తనపై కోపం ఛాయలు కూడా కనపడకపోవడంతో రిలాక్స్గా ఫీల్ అయ్యి తాను ఎక్కడ ఉన్నానో అన్న విషయం కూడా పట్టించుకోకుండా ఐఎమ్ సారీ రుద్ర గారు, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మీ అందరినీ బాధ పెట్టాను, నన్ను క్షమించండి అని అంటుంది బిక్కమొహం పెట్టుకొని. ఆమె చెప్పిన తీరుకి నవ్వొస్తున్నా ఆ నవ్వుని బుగ్గల్లో ఆపేసుకుంటూ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా తన వైపే చూస్తూ ఉంటాడు రుద్రాంశ్. తను సారీ చెప్పాక కూడా అతను ఏమీ రియాక్ట్ కాకపోవడంతో మళ్ళీ తను చెప్పడం మొదలు పెడుతుంది. పెళ్లి తర్వాత మీ అత్తయ్య మాట్లాడిన మాటల కన్నా తనని పెళ్లి చేసుకోవడం వల్లే రిషి గారు మీ అందరికీ దూరం అయ్యారనే బాధ ఎక్కువగా ఉండేది స్వప్నక్కలో. మీ అందరి ప్రేమానుబంధాల మధ్యలో పెరిగిన రిషి గారు తనని ప్రేమించడం పెళ్లి చేసుకోవడం వల్లనే మీ అందరికీ దూరమై తనలా ఒంటరి వారైపోయారని ఎప్పుడు నాతో చెప్పి బాధపడుతూ ఉండేది. ఎప్పుడూ మాతో సరదాగా ఉంటూ అవసరం ఉన్న వాళ్ళందరికీ తనకి తోచినంతలో అందరికీ హెల్ప్ చేస్తూ ఎంతో ఒద్దిగ్గా ఉండే స్వప్నక్కని మీరు అన్ని మాటలనేసరికి ఇక్కడ జరిగిందేంటో తెలియక ఒక మనిషి గురించి ఏమీ తెలియకుండా అలా ఎలా అనేస్తారు అని మీ కుటుంబం అంతటి మీద నాకు చాలా కోపంగా ఉండేది. ఇవాళ మీరే రిషి గారి ఫ్యామిలీ అని తెలిసేసరికి ఎప్పటి నుంచో నాలో ఉన్న కోపం బాధ ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి అలా రియాక్ట్ అయ్యాను. మీరు వాళ్ళని వెళ్ళిపోమన్నాక ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక మా హోమ్ దగ్గరికి వచ్చారు వాళ్ళిద్దరూ. విమల మేడం మొదట వాళ్ళు చేసిన పనికి కోపగించుకున్నా మీ దగ్గర నుంచి ఆదరణ లేదని తెలిసాక తను కూడా వాళ్ళని అలా వదిలేయడం మంచిది కాదనుకొని కొన్ని రోజులు మా హోమ్లోనే షెల్టర్ ఇచ్చి రిషి గారికి జాబ్ చూపించారు. ఆ కంపెనీ వాళ్ళకి రిషి గారి వర్క్ నచ్చి తనకి ప్రమోషన్ మీద డెహ్రాడూన్ ట్రాన్స్ఫర్ చేశారు. ముందు స్వప్నక్క ఈ ఊరు వదిలి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఇక్కడే ఉండి మధ్య మధ్యలో మిమ్మల్ని కలిసి క్షమించమని అడిగితే మీ మీద ఉన్న మమకారంతో ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా క్షమిస్తారు, కానీ అంత దూరం వెళ్ళిపోతే మీ మధ్య ఉన్న దూరం ఇంకా పెరిగిపోతుందని, అది నాకు ఇష్టం లేదు అని, మీరు మళ్ళీ మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉండాలని తను అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. కానీ రిషి గారే వాళ్ళకున్న కోపానికి ఇప్పుడు మనల్ని క్షమించరు. అసలు వాళ్ళ కోపం మనం పెళ్లి చేసుకున్నందుకు కాదు, ఒక ఆడపిల్ల పెళ్లిని పీటల మీద ఆగిపోయేటట్టు చేశానని నా మీద అంత కోపం. అంతేకాని నువ్వు అనాథవనో లేక ఇంకేదైనా కాదు. అందుకే మా వరదలకి మంచి సంబంధం వచ్చి పెళ్లి జరిగితే అప్పుడు అత్త కాస్త కుదుట పడుతుంది. అప్పుడు మనం వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళి ప్రయత్నం చేద్దామని అక్కడికి నచ్చ చెప్పి తీసుకెళ్లారు. తర్వాత కొన్నాళ్ళు అక్క రెగ్యులర్గా ఫోన్ కాంటాక్ట్లో ఉండేది. ఎప్పుడైనా మీ గురించి అడిగితే మాత్రం రిషి గారు ఎన్నిసార్లు కాల్ చేసినా సరిగ్గా రెస్పాండ్ అయ్యేవారే కాదని, అసలు తన మాట కూడా వినడానికి ఇష్టపడే వాళ్ళు కాదని చెప్పి బాధపడేది. అప్పుడే తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ అక్క మాత్రం తన బిడ్డ కూడా ఎంతమంది అయినా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఎవరూ లేని వాళ్ళని బతకాల్సి వస్తుందేమో అని బాధపడేది. తన బాధ చూసి తనని ఎలా ఓదార్చాలో తెలిసేది కాదు నాకు. తర్వాత నాకు గవర్నమెంట్ హెల్ప్ డెస్క్ నుంచి కాల్ రావడంతో అటవీ ప్రాంతాల్లో గిరిజన ప్రజలకి మెడికల్ క్యాంప్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళలో చైతన్యం తేవడానికి మాలో కొంతమంది సోషల్ సర్వీస్ వాలంటీర్స్గా వెళ్ళాము. అక్కడ సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో 5 months అక్కకి కాల్ చేయడం కుదరలేదు. నాకు క్యాంప్ నుంచి తిరిగి వచ్చాక నేను కాల్ చేస్తే నెంబర్ కలవలేదు. నెంబర్ మార్చిందేమో అని ఎన్నాళ్ళు ఎదురు చూసినా తను కాల్ చేయలేదు. ఇంకా నాకు భయం వేసి మేడం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రిషి గారు ఇక్కడ పనిచేసిన కంపెనీలో అడిగి డెహ్రాడూన్లో వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళాను. కానీ వాళ్ళు అక్కడ లేరని 2 నెలల క్రితమే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. పోనీ కంపెనీలో వాళ్ళకి తెలుస్తుంది కదా అని అక్కడికి వెళ్తే వాళ్ళు రిషి గారు జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయారని తెలిసింది అని కన్నీళ్లు పెట్టుకుంటూ నాకున్న 2 హోప్స్ కూడా పోవడంతో
అసలు ఏం జరిగిందో తెలియక, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమైపోయారో తెలియక చాలా బాధపడ్డాను. ఆ బాధతోనే మీరందరూ వాళ్ళని ముందే యాక్సెప్ట్ చేస్తుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా అని మీ మీద ఇంకా కోపం పెంచుకున్నాను. అలా ఉన్న నాకు ఇవాళ సడన్గా రిషి గారు స్వప్నక్క చనిపోయారని తెలిసేసరికి ముందు వెనక ఆలోచించకుండా అలా రియాక్ట్ అయ్యాను. అంతేకాని మీ అందరినీ తక్కువ చేయాలని మాత్రం కాదు అంటూ రుద్రాజ్ కళ్ళల్లోకి చూస్తూ ఐఎమ్ సారీ రుద్ర గారు అని అంటుంది శాంభవి కళ్ళనీళ్లతో. శాంభవి మాటల ద్వారా తన మనసులోని బాధని అర్థం చేసుకున్న రుద్రాజ్కి ఆమెను తన గుండెల్లో పొదువుకొని నీ బాధ నాకు అర్థమయ్యింది, నువ్వు చేసిన పనికి నీ మీద నాకేమీ కోపం లేదు అని చెప్పి తనని ఓదార్చాలని ఉన్నా తనకున్న కొన్ని బలమైన కారణాల వల్ల తనపై ఉన్న ప్రేమను చూపించలేక తల పక్కకి తిప్పుకొని ఇట్స్ ఓకే అని చెప్పి తనను వదలాలని లేకున్నా అత కష్టం మీద ఆమెను వదిలి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు రుద్రాజ్. అతని ప్రవర్తనను చూసి మొదట ఆశ్చర్యపోయిన రుద్రాజ్ కళ్ళు తనతో ఒకటి చెప్తూ ఉంటే చేతులు మాత్రం వేరేలా ఉండడంతో అతను కావాలని ఇలా చేస్తున్నాడని అర్థమయ్యి నా మీద కోపం లేకపోయినా కోపం ఉన్నట్టు ఈ టైగర్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతుంది శాంభవి. ఎంతసేపటికి రుద్రాజ్ ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం చిక్కకపోయేసరికి అని చిన్నగా నిట్టూరుస్తూ ఇలా నేను ఎంత నా చిట్టుబుర్రకి పదును పెట్టినా హిట్లర్ మనసులో ఏముందో తెలుసుకోలేను, కానీ వెళ్ళి డైరెక్ట్గా అతన్ని అడిగేద్దాం అనుకుంటూ రూమ్లోకి వెళ్తుంది. తనను వదిలి లోపలికి వచ్చేసిన రుద్రాజ్ బాల్కనీలోనే ఆలోచిస్తూ నించుండిపోయిన శాంభవిని చూసి చిన్నగా నవ్వుకొని నువ్వు ఎవరో తెలియకముందే నువ్వు నన్ను ఎన్ని మాటలు అంటున్నా వాటిని విని కూడా విననట్టు వదిలేశాను, అలాంటిది నువ్వే నా ప్రేమని తెలిసాక ఇంకెలా నీపై కోపంగా ఉండగలను శాంభవి అనుకుంటూ నువ్వు ఎంత సాఫ్టో తెలిసి నేను ప్రేమించిన వాడిని నువ్వు అంత హార్ష్గా మాట్లాడావంటేని అర్థం చేసుకోగలను నీ మనసు ఎంతగా బాధపడుంటుందో అని బాధగా నిట్టూరుస్తూ ఇంకా కొన్నాళ్ళు మనకి ఈ బాధ తప్పదు శాంభవి, ఏ విషయంగా అయితే నేను నిన్ను వెతికే ప్రయత్నం చేయలేకపోయానో ఆ పని పూర్తయ్యే వరకు మనకి ఈ ఎడబాటు తప్పదు అనుకుంటూ తన డ్యూటీ విషయం గుర్తు రావడంతో అక్కడి నుంచి లేచి రెడీ అవడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు రుద్రాజ్. కాసేపటికి తన ఆలోచనలు చలించి అతన్నే అడుగుదామని రూమ్లోకి వెళ్ళిన శాంభవి అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన యూనిఫామ్ వేసుకుంటున్న రుద్రాజ్ను అయోమయంగా చూస్తూ మీరు ఇందాకే కదా వచ్చారు, మళ్ళీ అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి అంటుంది. శాంభవి మాటలకు తల తిప్పి వెనకగా ఉన్న ఆమెను సీరియస్గా చూస్తూ నేను 10 to 6 టైమింగ్స్లో జాబ్ ప్రకారం జాబ్ చేసే ప్రైవేట్ ఎంప్లాయీని కాదు, పబ్లిక్ సర్వెంట్ని అని చెప్పి తన గన్ని పౌచ్లో పెట్టుకొని క్యాబ్ తీసుకొని శాంభవి వైపు ఒకసారి చూసి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాడు రుద్రాజ్. కథ ఇంకా ఉంది. మొత్తానికి శాంభవి పైన రుద్రాజ్కి, రుద్రాజ్ పైన శాంభవికి ఇద్దరికి ఒకరిపైన మరొకరికి అంతులేని ప్రేమ ఉంది. మరి రుద్రాజ్ తన కొన్ని కారణాల వల్ల దూరంగా ఉండాలనుకుంటున్నాడు, కానీ శాంభవి ఊరుకుంటుందంటారా? ఎలాగైనా సరే తన ప్రేమలో రుద్రాజ్ని ముంచేస్తుందేమో చూడాలి. ఇంతకీ వాళ్ళ నాన్నని అన్నా వదిలిని చంపడానికి ప్రయత్నించింది ఎవరు? మరి రుద్రాజ్ వాళ్ళని పట్టుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.